క్వశ్చన్. భరత్ రెడ్డి గారు, ఎవరి బలమెంత ఎవరి బలహీనత ఎంత అన్న పాయింట్ మీద మనం డిస్కస్ చేస్తున్నాము. భారత్తో ఇప్పుడున్న పరిస్థితుల్లో పాక్ మనతో యుద్ధం చేసి నిలబడగలదా? రైట్, నేను ఇంతకుముందు చెప్పానండి, కన్వెన్షనల్ వార్ అంటే పదాతి దళాలు, నౌకా దళాలు లేక ఎయిర్ ఫోర్స్ దళాలు ఏవైతే ఉన్నాయో, కన్వెన్షనల్ వార్లో పాకిస్తాన్ మనతో ఎదురు నిలబడి గెలిచే అవకాశం జీరో. ఎందుకంటే మన దగ్గర ఉన్న ఎక్స్పీరియన్స్, ఎక్విప్మెంట్ అండ్ నంబర్ ఆఫ్ ఎక్విప్మెంట్ ఇన్ ఎనీథింగ్, పాకిస్తాన్ ఈజ్ ఇన్కంపేరబుల్ టు అస్. కానీ పాకిస్తాన్ ఒక మతోన్మాది చేతుల్లో ఇవాళ నడుస్తోంది. మదర్సా చేతిలో పెరిగిన ఒక మతోన్మాది మిలిటరీ బట్టలు వేసుకొని అసీం మునీర్ వాళ్ళ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ ఎవరైతే ఉన్నారో అతను ఒక ఇన్సెక్యూర్ పర్సన్. హీ ఈజ్ నాట్ బ్యాలెన్స్డ్, హీ ఈజ్ నాట్ స్టేబుల్ అండ్ ఆయన కేవలం ఒక యాంటీ భారత్ రిక్రూట్ రెటారిక్కే కనిపిస్తోంది ఆ మనిషిలో. మనం కన్వెన్షనల్గా ఫుల్ ఫ్లెడ్జ్గా పాకిస్తాన్ మీద అటాక్ చేస్తే పాకిస్తాన్ న్యూక్లియర్ బటన్ ఒత్తడం అనేది చాలా సునాయసం అండ్ అది వాళ్ళు చేయగలుగురు కూడా. నేను ఇది బలంగా ఎందుకు చెప్తున్నాను అంటే, ఒక స్టేబుల్ డెమోక్రటికలీ ఎలక్టెడ్ గవర్నమెంట్ ఉంటే దాంట్లో న్యూక్లియర్ వెపన్స్కి ఆ కమాండ్కి చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఉంటాయి. పాకిస్తాన్లో ఇవాళ అలాంటి చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ లేవు. అండ్ ఒక మతపరమైన మతోన్మాది ఎవరైతే ఆ పాకిస్తాన్ని లీడ్ చేస్తున్నాడో, స్ట్రాటజీ మనం కన్వెన్షనల్గా వాళ్ళ మీద అటాక్ చేస్తే, ఫుల్ బ్లోన్ అటాక్ చేస్తే వాళ్ళు న్యూక్లియర్ అటాక్ లాంచ్ చేసే అవకాశం చాలా చాలా ఎక్కువ. భరత్ రెడ్డి గారు, ప్రపంచ దేశాల్లో సపోర్టు భారత్కి ఏ విధంగా ఉంది? ఎందుకంటే ఇక్కడ చైనా పాకిస్తాన్కి సపోర్టుగా ఉంది, అలాగే టర్కీ లాంటి దేశాలు సపోర్ట్గా ఉన్నాయి. మనకు ప్రపంచ దేశాల నుంచి ఏ విధమైన సపోర్ట్ లభిస్తుంది? భరత్ రెడ్డి గారు, భరత్ రెడ్డి గారు వినిపిస్తోందండి? Yes అండి, I'm so sorry. I'm in a place today where signals are not good. I'm so sorry. ఇట్స్ ఓకే. భరత్ రెడ్డి గారు, ఇటు పాకిస్తాన్కి చైనా, టర్కీ, ఖతార్ నుంచి సపోర్ట్ వస్తుంది. మన భారత్కు ప్రపంచ దేశాల సపోర్ట్ ఏ విధంగా ఉండబోతుంది? ఏ ఏ దేశాలు సపోర్ట్ చేసే అవకాశం ఉంటుంది? ఏ దేశమైనా కానీ మనకు ప్రత్యక్షంగా సపోర్ట్ చేసే అవకాశం చాలా తక్కువ అండి. మనకు అమెరికా ఇవాళ పరోక్షంగా చేస్తుంది తప్పకుండా, ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్విప్మెంట్, కమ్యూనికేషన్, ఇంటెలిజెన్స్ ఆల్సో. ఇజ్రాయెల్ ఒక్కటి మాత్రం నాకు తెలిసి ప్రత్యక్షంగా మనకి సపోర్ట్ ఇస్తుంది. అదర్వైజ్ యూరోపియన్ కంట్రీస్ ఆర్ ఫెయిర్లీ ట్రయింగ్ టు బి న్యూట్రల్. ఎందుకంటే యూరోపియన్ దేశాల్లో ఇవాళ ఇంటర్నల్గా వాళ్ళ పాపులేషన్ గ్రూప్స్లో ముస్లిమ్స్ ఎక్కువ ఉన్నారు. రష్యా కూడా మనకి ప్రత్యక్షంగా సపోర్ట్ ఇవ్వకపోవచ్చు, వాళ్ళు కూడా పరోక్షంగానే ఇస్తారండి. ఎందుకోసమంటే అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ కూడా రీసెంట్గా పెహల్గాం దాడికి సంబంధించి మాట్లాడుతూ అవి రెండు దేశాలకు సంబంధించిన విషయాలు ఆ దేశాలు పరిష్కరించుకుంటాయి, కాకపోతే టూరిస్టులను చంపడం దాని మీదే ఆయన మాట్లాడారు. దీన్ని బట్టి చూసుకుంటే అమెరికా సపోర్ట్ కూడా ఉండదు అని అనుకోవచ్చా? అమెరికా సపోర్ట్ ఉంటుందండి, కానీ పరోక్షంగా ఉంటుంది.
దట్ ఈస్ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు టెల్ యూ. ఎందుకంటే మనకి అమెరికా మీద కూడా డిపెండెన్సీ ఫార్ మిలిటరీ గుడ్స్ కొంచెం పరంగా ఎక్కువే. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే దేర్ ఆర్ స్ట్రాటజికలీ దేర్ ఆర్ ప్లేసెస్ వేర్ దే కెన్ హెల్ప్ అస్. ఆ పరంగా మాత్రం వాళ్ళు తప్పకుండా మన సపోర్ట్లో ఉంటారు. భరత్ రెడ్డి గారు, ఏ దేశానికైనా యుద్ధం అనేది మంచిది కాదు, ఎవరైనా యుద్ధాన్ని కోరుకోరు. కానీ ఇక్కడ పాక్ వైపు నుంచి చూస్తే గనక ఖ్వాజా ఆసిఫ్ డిఫెన్స్ మినిస్టర్, సాక్షాత్ ఒక డిఫెన్స్ మినిస్టరే మేము ఉగ్రవాదులకు సపోర్ట్ చేస్తున్నామని చాలా బహిరంగంగా ఒప్పుకున్నటువంటి సందర్భం. ఈ పాయింట్ని బేస్ చేసుకొని ఆ డిఫెన్స్ మినిస్టర్ని మనము కార్నర్ చేస్తూ ప్రపంచ దేశాల ముందు ముద్దాయిగా నిలబెట్టలేమా? చేయొచ్చండి. ఐ బీన్ అడ్వకేటింగ్. నేను అందుకోసం గత 4-5 రోజులుగా కూడా నేను చెప్పేది ఒకటే చెప్తున్నాను. మనకి పాకిస్తాన్తో ఒక పవర్ స్ట్రగుల్ ఉంది అని తెలిసిందే. పాకిస్తాన్ మనల్ని గత 40-50 ఏళ్లుగా ఈ పరోక్షంగా మిలిటెంట్స్ పంపి టెర్రరిస్ట్ అటాక్స్ చేసి మన దేశంలో ఒక అల్లకల్లోలం సృష్టిస్తుంది అని కూడా తెలిసిందే. అండ్ మనం 2001లో వాళ్ళు అటాక్ చేశారు, ముంబైలో అటాక్ చేశారు, హైదరాబాద్లో లూంబినీ పార్క్లో అటాక్ చేశారు, గోకుల్ చాట్లో అటాక్ చేశారు, అక్షన్ ధార్లో అటాక్ చేశారు, పుల్వామాలో అటాక్ చేశారు. అండ్ ఇన్నేళ్లు కూడా మనం వాళ్ళు ఏం చేసినా కానీ దాన్ని అబ్జర్వ్ చేసుకుంటూ సహనం ఉండాలి, కొంచెం స్నేహశీలత ఉండాలి, మనం మెచ్యూర్ దేశం, మన పొజిషనింగ్ అలా కాదు, వీఆర్ నాట్ అ రోగ్ నేషన్ అని చెప్పుకుంటూ వచ్చాం. ఇలాంటివి ఆగాలంటే పాకిస్తాన్ని సర్వనాశనం చేయడం చాలా చాలా అవసరం. కానీ ఆ సర్వనాశనం చేయడం అనేది 1971లో చేసినట్టు, బంగ్లాదేశ్లో చేసినట్టు ఒక ఫుల్ బ్లోన్ మిలిటరీ వార్ లాగా చేయాలా, లేక ఇవాళ మన దగ్గర ఇంకా వేరే శక్తులు ఉన్నాయి. వీ హ్యావ్ మీడియా, వీ హ్యావ్ నరేషన్ బిల్డింగ్, వీ హ్యావ్ టూల్స్ లైక్ ఇండస్ వాటర్, రైట్, ఇలాంటివి ఉన్నాయి. సెకండ్, వాళ్ళు మన దేశంలో ఎలాగైతే ఒక విచ్ఛిన్నం చేయాలని ప్రయత్నం చేస్తున్నారో మనం కూడా వాళ్ళ దేశంలో అలాగే క్రియేట్ చేయొచ్చు. బలోచిస్తాన్లో చేయొచ్చు, సింధ్లో చేయొచ్చు, నార్త్ వెస్ట్ ప్రావిన్సెస్ చేయొచ్చు, పంజాబ్లో కూడా చేయొచ్చు. సో ఇంటర్నల్గా వాళ్ళ దేశంలోనే ఒక రెవల్యూషన్ వచ్చి వాళ్లే చిన్న చిన్న పీసెస్గా డివైడ్ అయిపోతే మనం దాన్ని దోహదం చేస్తే చాలు పాకిస్తాన్ని మనం చంపడానికి. సో పాకిస్తాన్ని డిస్ట్రాయ్ చేయడానికి కన్వెన్షనల్ వారే అవసరం లేదు. ఎందుకంటే ఇవాళ మనం ఆ ఊబిలో ఇరుక్కుంటే దాంట్లోంచి బయటికి రావడం చాలా కష్టం. అండ్ ముందుకు వెళ్ళలేని, వెనక్కి తగ్గలేని పరిస్థితి అవుతుంది మనది. మనం ముందుకు వెళ్ళలేము, వెనక్కి తగ్గుతేనేమో చూసారా మేము ఇస్లామిస్ట్మి, మేము హిందూ భారతదేశాన్ని మేము ఓడగొట్టేశాము అని ఒక నరేటివ్ బయలుదేరుతుంది. అండ్ దట్ విల్ స్ట్రెంథెన్ ద స్టాండ్ ఆఫ్ పాకిస్తాన్ గ్లోబలీ. సో మనం వాళ్ళని దౌత్యపరంగా అండ్ ఇంటర్నల్ సెక్యూరిటీ పరంగా ఓడగొడితేనే దట్ ఈస్ ద బెస్ట్ ఆప్షన్ ఫర్ అస్. అంటే భరత్ రెడ్డి గారు, మీరు చెప్పిన పాయింట్ని బేస్ చేసుకుంటే గనక ప్రజల్లో వ్యతిరేకత తీసుకురావాలి అంటే ఓ పక్క సింధు జలాలు ఆపేస్తున్నామంటే బిలావల్ భుట్టో లాంటి వాళ్ళు అక్కడ రక్తం పారుతుంది అని అక్కడ ప్రజల్ని రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ ఆర్మీ చేతిలో ప్రభుత్వం నడిచే క్రమంలో ఎంతవరకు ప్రజలు ప్రొటెస్ట్ చేయగలరు, ఎంతవరకు అసహనం ప్రదర్శించగలరు? 100% చేయగలరండి. యునో మన పాకిస్తాన్ క్రికెటర్ ఎవరైతే వాళ్ళ ప్రైమ్ మినిస్టర్ అయ్యాడో ఇమ్రాన్ ఖాన్ని అరెస్ట్ చేసిన రోజు కనీ విని ఎరగని రీతిలో కోర్ కమాండర్ ఇంటి పైన దాడి జరిగింది పాకిస్తాన్లో. ఇది మర్చిపోవద్దు. సో ఎప్పుడైతే పాకిస్తాన్కి కూడా తెలుసు, మీరు పాకిస్తాన్లో ఇవాళ సోషల్ మీడియాలో చూసేది కేవలం 0.0001% పీపుల్ మాత్రమే. అండ్ మీకు తెలుసండి, మీరు మీడియాలో ఉన్నారు. అండ్ టుడే సోషల్ మీడియాలో నరేటివ్ ఎలా డిజైన్ చేసి దాన్ని ఎలా బయటికి పెడతారో మీకు తెలుసు. సో 3-4 గలాలను చూసి పాకిస్తాన్ అంతా అలాగే ఉందని మనం అర్థం చేసుకునే అవసరం లేదు. ఇవాళ పాకిస్తాన్లో ఇవాళ తాగడానికి నీళ్లు లేవు, తినడానికి తిండి లేదు, బండ్లో పెట్రోల్ పోసుకోవడానికి పెట్రోల్ లేదు. ఏ రేట్లు చూసినా కానీ ఆకాశాన్ని అంటి ఉన్నాయి. పాకిస్తాన్ ఆల్రెడీ ఆర్థికంగా అట్టడుగట్టుకుపోయింది. అండ్ చాలామంది పాకిస్తాన్కి పాకిస్తాన్ ఆర్మీ ఏదైతే ఉందో దేశాన్ని నడవకుండా పక్క దేశంలోకి వెళ్ళి అక్కడ ఇక్కడ ముళ్ళు పెడతారని పాకిస్తాన్ ప్రజలకు తెలుసు. దేర్ఫోర్ ఎంత పాకిస్తాన్ ఆర్మీ
ఒక అథారిటేరియన్ రెజీమ్ నడిపిస్తున్నా కానీ ప్రజలు లేచి నిలబడి ఏ రోజైతే బజార్లోకి వీధుల్లోకి వస్తారో ఆ రోజు ఎంత గట్టి ప్రభుత్వమైనా పడాల్సిందే. రైట్. మీకు తెలుసు రాజపక్ష కూడా శ్రీలంకను అలానే నడిపాడు, కానీ పడిపోయింది. వేరే ఇతర దేశాలు కూడా ఉన్నాయి, అలాగే పడిపోయాయి. సో ప్రజలు అనుకుంటే ఏ ప్రభుత్వము నిలబడలేదండి. అండ్ మీరు ఆల్రెడీ చూస్తున్నారు, బలోచిస్తాన్లో ఇవాళ వాళ్ళ సొంత పోలీసులు ఎవరైతే ఉన్నారో వాళ్లే మేము ఇంకా ఉద్యోగాలు చేయము అని చెప్తున్నారు. అక్కడ ఉన్న ఆర్మీ వాళ్ళు అక్కడ ఆర్మీ వెళ్ళలేము, బలూచిస్తాన్లో మమ్మల్ని చంపేస్తున్నాం అంటున్నారు. బలూచిస్తాన్లో ఆపరేషన్స్ వెళ్ళడానికి వాళ్ళ సొంత సోల్జర్స్ భయపడుతున్నారు. సో సమయం పాకిస్తాన్ విచ్ఛిన్నమవడానికి ఇట్ ఈస్ ద రైట్ కండిషన్స్ ఆర్ ఆల్రెడీ దేర్ అండ్ ఇట్ ఈస్ వెరీ ఈజీ. ఇన్ఫాక్ట్ పాకిస్తాన్ భయమే అది. ఇప్పుడు భారతదేశంలో వచ్చి ఈ ఘటన చేయడానికి కూడా ఆ ప్రాబ్లం నుంచి బయటపడడానికి డైవర్ట్ పాపులేషన్ యొక్క ఏదైతే ఒక ఒపీనియన్ ఉందో దాన్ని డైవర్ట్ చేయడానికే ఇవన్నీ జరుగుతున్నాయి. ఏ రోజైతే యుద్ధం జరుగుతుందో ఆ రోజు పాకిస్తాన్ ఆర్మీ లీడర్షిప్ ఏదైతే ఉందో వాళ్ళు ఒక ఊపిరి పీల్చుకుంటారు. ఎందుకంటే ప్రజలు అప్పుడు దేశ సమస్యల గురించి మర్చిపోయి ఈ ఇండియా పాకిస్తాన్ మీద ఫోకస్ చేస్తారు.